వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతుల ముఖాల్లో ఆనందాన్ని చూడాలనేదే మా మొదటి ప్రాధాన్యత. న్యూఢిల్లీలో ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన, పప్పు ధాన్యాల స్వయం సమృద్ధి మిషన్ పథకాలను ప్రారంభించిన ప్రధాని మోడీ. బనకచర్ల విషయంలో మాజీ మంత్రి హరీష్ రావు చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిజామాబాద్లో జరిగిన మీడియా సమావేశంలో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అడ్డంకిగా మారిన బీసీ రిజర్వేషన్ల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు రేవంత్ రెడ్డి సర్కార్. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ఆగ్రహం. పాత రిజర్వేషన్ల ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలపై ముందుకు వెళ్లొచ్చు. అర్ధరాత్రి ఆర్డర్ కాపీ విడుదల చేసిన తెలంగాణ హైకోర్టు. రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన అంశం. ఈ నెల 13 నుంచి యథావిధిగా ప్రజావాణి కార్యక్రమం. స్థానిక ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయినందున కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి వెల్లడి. నిజామాబాద్ నగరంలోని దేవి రోడ్లో వన్ వే ఎత్తివేయాలని దుకాణాలు మూసివేసి ఆందోళనకు దిగిన స్థానిక వ్యాపారులు. ధర్నా చేసి సిపిని టీపీసీసీ చీఫ్ను కలిసి వినతి పత్రం అందజేసిన వ్యాపారస్తులు. జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు. నిజామాబాద్ సిపి సాయి చైతన్య హెచ్చరిక. రాష్ట్రంలో మొట్టమొదటిసారి సైబర్ నేరాలపై ప్రివెంటెడ్ డిటెన్షన్ ఉత్తర్వులు జారీ చేసిన సిపి. నవీపేట మండల కేంద్రంలో బాసర ఆర్ఎన్బి రోడ్లో అక్రమంగా వెలసిన షెడ్లను తొలగించిన ట్రాఫిక్ ఏసీపీ మస్తానలీ, సిఐ శ్రీనివాస్. ఇష్టారాజ్యంగా కబ్జాలకు పాల్పడితే సహించమన్న పోలీసులు. నగరంలోని గూపన్పల్లిలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని పరామర్శించిన పట్టణ పద్మశాలి సంఘం నాయకులు. బీడీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. రాష్ట్ర మహాసభలో వక్తల ఆగ్రహం. రైతుల ముఖాల్లో ఆనందం చూడాలనేదే మా మొదటి ప్రాధాన్యత అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. న్యూఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థలో జరిగిన ప్రత్యేక కృషి కార్యక్రమంలో వ్యవసాయ ఉత్పాదకత పెంపు, నీటి పారుదల సౌకర్యాల మెరుగుదల, రైతులకు సులభతర రుణాల కల్పన కోసం ఎంపిక చేసిన 100 జిల్లాల్లో అమలు చేయనున్న ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన పథకం, పప్పు ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేలా పప్పు ధాన్యాల స్వయం సమృద్ధి మిషన్ అనే 2 పథకాలను ప్రారంభించారు. వ్యవసాయం అనుబంధ రంగాల్లో మొత్తం 42,000 కోట్లకు పైగా విలువైన 2 పథకాలు, పలు ప్రాజెక్టులకు పీఎం శంకుస్థాపన చేశారు. ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన పథకానికి తెలంగాణ నుంచి నారాయణపేట, గద్వాల, జనగామ, నాగర్ కర్నూలు జిల్లాలు, ఆంధ్రప్రదేశ్ నుంచి అల్లూరి సీతారామరాజు, అనంతపురం, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాలు ఎంపికయ్యాయి. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ, రైతులు బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని, గత ప్రభుత్వాలు రైతులను ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. వ్యవసాయం రైతులకు దేశాభివృద్ధిలో ప్రధాన పాత్ర ఉందని, పాల ఉత్పత్తిలో ప్రపంచంలో మనం ప్రథమ స్థానంలో ఉన్నామని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక రైతులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని, రైతుల ప్రయోజనాల కోసం అనేక పథకాలు తీసుకొచ్చామని వెల్లడించారు. వ్యవసాయ రంగంలో నేడు 2 పథకాలు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఏ పథకం ప్రారంభించినా పేదలను దృష్టిలో పెట్టుకునే చేస్తున్నామన్నారు. 11 अक्टूबर का ये दिन बहुत ही ऐतिहासिक है. आज नया इतिहास रचने वाले मां भारती के 2 महान रत्नों की जन्म जयंती है. भारत रत्न श्री जयप्रकाश नारायण जी और भारत रत्न श्री नानाजी देशमुख. బనకచర్ల విషయంలో మాజీ మంత్రి హరీష్ రావు చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే బనకచర్ల జీవోలు వెలువడ్డాయన్నారు. రాయలసీమను రత్నాలసీమ చేస్తానన్నది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. నిజామాబాద్లో మీడియాతో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. జగన్తో కేసీఆర్ చట్టాపట్టాలు వేసుకుని విందులు వినోదాలు చేసుకున్నారు. ప్రజల హక్కుల విషయంలో మాత్రం మౌనం వహించారు. బనకచర్ల విషయంలో ఒక్క చుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తే లేదని, బనకచర్లపై మంత్రులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లతో వివరించే ప్రయత్నం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను కట్టుబడి అమలు చేస్తామన్నారు. హైకోర్టు స్టే
చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో అప్పీలు చేసే యోచనలో ఉన్నామన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు. ఇవ్వడానికి కారకులు ఎవరు? ఆనాడు ముఖ్యమంత్రి, ఆనాడు ప్రభుత్వం కాదా? మరి ఆనాడు మీరు వెసులుబాటు ఇస్తారు, ఇవాళ వచ్చి వ్యతిరేకంగా చెప్తున్నారు. మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వర్గ చెరువు విషయంలో ఎక్కడ రాజీ ఉండదు. అది క్లారిటీ. ఇదివరకే ముఖ్యమంత్రి గారు, మా ఇరిగేషన్ మంత్రి గారు చెప్తున్నారు, వర్గ చెరువు విషయంలో ఎక్కడ కూడా రాజీ పడే ప్రసక్తే ఉండదు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అడ్డంకిగా మారిన బీసీ రిజర్వేషన్ల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 42% బీసీ రిజర్వేషన్లు లేకుండా పాత పద్ధతిలో ఎన్నికలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు రేవంత్ సర్కార్ నిర్ణయించింది. హైకోర్టు ఆర్డర్ కాపీ ఆధారంగా బీసీ రిజర్వేషన్లపై విచారణ చేపట్టాలని కోరుతూ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. జీవో 9 అమలు కోసం సుప్రీంను ఆశ్రయించాలని అధికారులు, మంత్రులతో చర్చించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనిపై సుదీర్ఘ చర్చలు సాగుతున్నాయి. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, మీనాక్షి నటరాజన్, అభిషేక్ సింఘ్వీలతో జూమ్ మీటింగ్లో పాల్గొన్న సీఎం 42% బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ అని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా అభివృద్ధి పనులు ఎక్కడా కనిపించడం లేదని, అవినీతి మాత్రమే విస్తరిస్తోందని ఆయన అన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి దృష్టికి పలుసార్లు అంశాలు తీసుకువెళ్లినా ప్రభుత్వం వాటిని పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని ఆయన తెలిపారు. ముఖ్యంగా బీజేపీ ఎమ్మెల్యేల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్బన్ నియోజకవర్గ అభివృద్ధిపై వివక్ష కొనసాగితే ఇక మేము మౌనంగా ఉండం, రోడ్లపైకి వచ్చి ప్రజలతో కలిసి నిరసన చేస్తామని ఆయన హెచ్చరించారు. శుక్రవారం జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి నిధుల మంజూరు కోరుతూ వినతి పత్రం అందజేశామని, ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. అయితే ప్రభుత్వం నిర్లక్ష్యం కొనసాగితే ఇక ప్రజలతో కలిసి ఉద్యమం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని, ఇటీవల వరదల వల్ల పంటలు నాశనమైనా ప్రభుత్వం ఇప్పటికీ నష్టపరిహారం చెల్లించలేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ రైతు పక్ష పార్టీ కాదు, రైతు భక్ష పార్టీ అని ఆయన వ్యాఖ్యానించారు. అర్హులైన లబ్ధిదారులకు వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందించాలని గత 12 సంవత్సరాలుగా బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు. నిజామాబాద్ బస్టాండ్ శిథిలావస్థలో ఉందని, ప్రజలకు అన్ని సౌకర్యాలతో కూడిన కొత్త బస్టాండ్ నిర్మాణం తక్షణం చేపట్టాలని ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు. అలాగే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంఆర్ఐ యంత్రం, డాక్టర్ల కొరత నివారణ మరియు అన్ని వైద్య సదుపాయాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం నిధుల దుర్వినియోగంపై ఆర్ఓబి పనులకు కేంద్రం నిధులు కేటాయించినప్పటికీ బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ ప్రభుత్వాలు కాంట్రాక్టర్లకు నిధులు విడుదల చేయకుండా పనులను నిలిపివేయడం వారి చేతకాని తనానికి నిదర్శనమని ఆయన అన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగొల్ల లక్ష్మీనారాయణ, బీజేపీ సీనియర్ నాయకులు న్యాలం రాజు, బీజేపీ మండల అధ్యక్షులు ఆనందరావు, నాగరాజు, తారక్ వేణు, భూపతి, బీజేపీ తాజా మాజీ కార్పొరేటర్స్ మాస్టర్ శంకర్, సాయివర్ధన్, బటు రాఘవేందర్, నిత్యం లతా కృష్ణ, పుట్ట వీరేందర్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో ఎప్పుడు లేనంత అవినీతి. ముఖ్యమంత్రి ఢిల్లీకి, బీహార్కు, కేరళ టూర్లకే పరిమితమవుతా ఉన్నాడు. మేము నిన్న ముఖ్యమంత్రి గారికి ఎట్టి పరిస్థితుల్లో కలవాలనే ధర్నా కూడా దిగినాం అవసరం అనుకుంటే. ఎందుకంటే నేను గత కొన్ని నెలల నుండి ముఖ్యమంత్రి గారిని కలవడానికి ప్రత్యేకంగా హైదరాబాద్ వెళ్తే 5 సార్లు ప్రయత్నం చేస్తే 5 సార్లు కూడా కలవలేదు. దాంట్లో 3 సార్లు ఢిల్లీకి పోయింది. ఈ నెల 13 నుంచి ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా ఉంటుందని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి వెల్లడించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో కొనసాగుతున్న ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 13వ తేదీ నుండి యథావిధిగా నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉండడం వల్ల తాత్కాలికంగా ప్రజావాణి కార్యక్రమాన్ని వాయిదా వేయడం జరుగుతుందని గుర్తు చేశారు. ప్రస్తుతం స్థానిక ఎన్నికల నిర్వహణ ప్రక్రియ నిలిచిపోయినందున ప్రజావాణి కార్యక్రమం తిరిగి యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు. ఇందూరు క్రీడాకారులు సరైన క్రీడా మైదానాలు లేకపోయినా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించడం జిల్లాకే గర్వకారణమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో క్రీడాకారులకు అవసరమగు క్రీడా మైదానాలు లేకపోయినప్పటికీ తమ ప్రతిభ వల్ల జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించడం ఇందూరు జిల్లా క్రీడాకారుల గొప్పతనమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. తైక్వాండో టోర్నమెంట్ క్రీడల 3 రోజుల క్రీడలను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఒకవైపు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గ్రామీణ స్థాయి క్రీడాకారులను ప్రోత్సహిస్తూ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికితీస్తుంటే రాష్ట్రంలో మాత్రం గత ప్రభుత్వం మాత్రం క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం అందివ్వకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఇలాంటి క్రీడా మైదానాలు లేకపోయినప్పటికీ జిల్లా కేంద్రంలో అర్బన్ నియోజకవర్గంలోని క్రీడాకారులు జిల్లా అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభను చాటడం గొప్ప విషయమన్నారు. క్రీడాకారులకు అవసరమయ్యేది ఉండేది క్రీడా మైదానాలని జిల్లా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే జిల్లాలో ఉన్న క్రీడాకారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. గతంలో జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా ఓ క్రీడా మైదానం ఏర్పాటు చేయాలని కలెక్టర్కు వినతి పత్రాలు అందించినప్పటికీ క్రీడా మైదానాలు ప్రభుత్వం కేటాయించకపోవడం దారుణమన్నారు. రాబోయే అసెంబ్లీ సమావేశంలో జిల్లాలో క్రీడా మైదానం ఏర్పాటు కోసం క్రీడాకారులకు అన్ని వసతులతో కూడిన క్రీడా మైదానం ఏర్పాటుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే విధంగా కృషి చేస్తామన్నారు. ఎప్పుడైతే పాత కలెక్టర్ ఆఫీస్ డిస్పెండ్ చేసిందో నేను ఒక 1000 మందితోటి కలెక్టర్ గారికి ర్యాలీగా అయితే నేను బెంగళూరు నియోజకవర్గానికి వెళ్ళి అప్పటికి నేను ఎమ్మెల్యేగా ఉంది 4 years బ్యాక్ విషయం చెప్తాను. ఆ తర్వాత నేను ఎమ్మెల్యే తర్వాత 13 ఎకరాల రాజారాం స్టేడియం క్రికెట్ స్టేడియం కోసమని ఏదైతే ఈ మీడియా మున్సిపల్ ఆఫీస్ పక్కన ఇండోర్ స్టేడియం కావాలని నగరంలో సారంగపూర్లో ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన వివాహ వేడుకకు టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, భూగర్భ జల వనరుల కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ హాజరై ఆశీస్సులు అందజేశారు. నిజామాబాద్ నగరంలోని సారంగపూర్లో శుక్రవారం రాత్రి జరిగిన ఓ వివాహ వేడుకకు టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, భూగర్భ జల వనరుల కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ హాజరై ఆశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా వారిని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మసూద్ అహ్మద్ ఇజాజ్, ఎన్ఆర్ఐ ముబీద్, మారూఫ్ మొహమ్మద్ నవీద్ అహ్మద్, జాకిర్ హుస్సేన్, జావీద్ అహ్మద్ అన్సారీ తదితరులు స్వాగతం పలికారు. నవీపేట మండలంలోని మల్కాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు బాగిర్తి బాగారెడ్డి మాతృమూర్తి లక్ష్మీ మరణం పట్ల టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సంతాపం వ్యక్తం చేశారు. నవీపేట మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు బాగుర్తి బాగారెడ్డి తల్లి లక్ష్మీ మరణం పట్ల టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సంతాపం వ్యక్తం చేశారు. ఆమె చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించిన మహేష్ కుమార్ గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలియజేశారు. పాత రిజర్వేషన్ల ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలపై ముందుకు వెళ్లొచ్చని తెలంగాణ హైకోర్టు గత అర్ధరాత్రి ఆర్డర్ కాపీ విడుదల చేసింది. ఇప్పుడు రాష్ట్రంలో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. 42% బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్న హైకోర్టు 50% రిజర్వేషన్లు మించకుండా ఎన్నికలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. 42%లో బీసీలకు 25% రిజర్వేషన్ కేటాయించి మిగతా 17% జనరల్ కేటగిరీకి ఇవ్వాలని సూచించింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. హైకోర్టు ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం తదుపరి నిర్ణయం ఏంటన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ అంశంపై సర్కార్ సుప్రీంకోర్టుకు వెళ్తుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా ఈ నెల 16వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో బీసీ రిజర్వేషన్ల అంశంతో పాటు హైకోర్టు తీర్పు కూడా మంత్రివర్గం చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇలాగే ఇరిగేషన్ ప్రాజెక్టులు, మెట్రో రైల్ 2వ దశ ప్రాజెక్టు టెండర్లపై కూడా కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు స్థానిక ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనివ్వాలని ఎన్నికల సంఘం విజ్ఞప్తి చేయనున్నట్లు సమాచారం. తాజాగా హైకోర్టు జారీ చేసిన ఆర్డర్ కాపీపై ఎన్నికల సంఘం న్యాయ నిపుణులతో చర్చిస్తోంది. నగరంలోని గూపన్పల్లిలో గల రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని పట్టణ పద్మశాలి సంఘం నాయకులు పరామర్శించారు. నిజామాబాద్ నగరంలోని గూపన్పల్లిలో గల అశోక హైట్స్ లో శనివారం రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని పట్టణ పద్మశాలి సంఘం నాయకులు పరామర్శించారు. ఆయన మాతృమూర్తి లక్ష్మీ నరసమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భూపత్ రెడ్డి మాతృమూర్తి లేని లోటు నుంచి త్వరగా కోలుకోవాలని వారు కోరారు. నిజామాబాద్ నగరంలో శనివారం పలు వివాహ వేడుకలకు టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. నిజామాబాద్ పట్టణంలో పలు వివాహ వేడుకలకు టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. నిజామాబాద్ నగరంలోని దేవి రోడ్ను వన్ వేగా మార్చడంపై స్థానిక వ్యాపారస్తులు దుకాణాలు మూసివేసి నిరసన తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు ఆరోపించారు. నగరంలో ఈరోజు దేవి రోడ్లో గల వన్ వే రూట్ ఎత్తివేయాలని వ్యాపారస్తులందరూ కలిసి ధర్నా నిర్వహించి పెద్ద ఎత్తున వ్యాపారస్తులందరూ ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. వ్యాపారస్తులు మాట్లాడుతూ ఈ వన్ వే రూట్ ఉండడం వల్ల మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయన్నారు.
ఈ వన్ వే రూట్ వల్ల కస్టమర్లు ఈ రూట్ నుంచి రావడం లేదని, దీనివల్ల మా వ్యాపారాలు అన్ని గిరాకీలు లేక వెలవెలబోతున్నాయని అన్నారు. మా కుటుంబాలన్నీ ఈ వ్యాపారాలపైన ఆధారపడి జీవిస్తున్నారని, ఈ వన్ వే రూట్ మూలంగా చాలా ఇబ్బంది పడుతున్నామన్నారు. దేవీమాత శరన్నవరాత్రి ఉత్సవాల మూలంగా వన్ వే చేపట్టామని పోలీసులు అన్నారని, శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిశాక ఇప్పట్లాగే రూట్ ఉంటుందని వన్ వే కంటే ముందన్నారు. ఈ వన్ వే రూట్ తొలగించాలని ఈ రోజు ధర్నా చేయడం జరిగిందని, వన్ వే రూట్ తొలగించకుండా పెద్ద ఎత్తున ధర్నా చేస్తామన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో వ్యాపారస్తులు పాల్గొన్నారు. మళ్ళీ మెయిన్ కూడా ఈ కూరగాయల బండ్లు వాక్ చేసినా కూడా ట్రాఫిక్ బాగా జామ్ అవుతుంది. అవన్నీ తీసేస్తే బాగుంటుంది. మరి ప్రతి శుక్రవారము భక్తులు మాతా మందిర్ గురించి సాయంత్రం వస్తారు. ఆ రోజు కొద్దిగా పోలీసు వారు ఆంక్షలు పెడితే ఓకే, మాకు ప్రతిరోజు ఆంక్షలు పెడితే మాకు చాలా బిజినెస్ కూడా చాలా దెబ్బతింటున్నది. బిజినెస్ కూడా 2 వీలర్స్ మీద పెట్టకుంటే బాగుంటుంది. 4 వీలర్స్ మీద పెట్టండి, మాకు అభ్యంతరం లేదు. ఓకే అండి. నవీపేట్ మండల కేంద్రంలో బాసర్ ఆర్ఎండ్బి రోడ్డుపై అక్రమంగా ఏర్పాటు చేసిన షెడ్లను ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, సిఐ శ్రీనివాస్ తొలగించారు. నవీపేట మండల కేంద్రంలో సిపి ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, సిఐ శ్రీనివాస్, ఎస్ఐ తిరుపతి, పంచాయతీ కార్యదర్శి రవీందర్ నాయకులు ట్రాఫిక్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. రైల్వే ట్రాక్ నుండి పోలీస్ స్టేషన్ వరకు రోడ్లపై ఏర్పాటు చేసిన ఆక్రమణలను పంచాయతీ సిబ్బంది సహకారంతో తొలగించారు. వ్యాపారస్తులు ఆర్ఎండ్బి రోడ్డుపై ఇష్టారాజ్యంగా రోడ్డును కబ్జా చేసి సామాన్లను ఏర్పాటు చేయడంపై ఏసీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ రైల్వే ట్రాక్ వద్ద ఇష్టారీతిన వాహనాలు నడపడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి సుమారు కిలోమీటర్ వరకు వాహనాలు నిలిచిపోతున్నాయన్నారు. దీనివల్ల వైద్యం, విద్యార్థులకు, ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. 90% 2 వీలర్ వాహనదారులు ప్రమాదాలతో తలపగిలి చనిపోవడం జరుగుతుందన్నారు. ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలన్నారు. ఆటో డ్రైవర్లు లైసెన్స్, ఇన్సూరెన్స్, ఫిట్నెస్, బండి కండిషన్లను చెక్ చేసుకోవాలన్నారు. దుకాణదారులు రోడ్లను కబ్జా చేసే కేసులు తప్పవని అన్నారు. రైల్వే ట్రాక్ వద్ద ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యను తాను త్వరలోనే తీరుస్తానని, ట్రాఫిక్ సమస్యపై ఆకస్మిక తనిఖీలు ఉంటాయన్నారు. ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కూడా మాకు సహకరించి ప్రశ్నలకు సంబంధం లేకుండా ఫస్ట్ మనం అందరం కలిసి ఇక్కడ ట్రాఫిక్లో ప్రమాదాలు కావద్దు ఒకటి, రెండోది ఎవరికి ఎమర్జెన్సీ ఉంటే కూడా అంబులెన్స్ ముఖ్యంగా ఈజీగా వెళ్ళిపోవడానికి దర్శనానికి వచ్చే ప్రజలు ఇక్కడగా నవీపేటకు వచ్చి నవీపేటలో రద్దీలో, ఎందుకంటే ఇక్కడి నుంచి హైదరాబాద్ చాలా వేరే జిల్లాల నుంచి భక్తి శ్రద్ధలతో అక్షరాభ్యాసం గురించి వచ్చే ప్రజలందరూ అమ్మవారి దేవీల గురించి వస్తున్నారు. కాబట్టి మనము ప్రజలుగా, వాణిజ్య సముదాయాలుగా, ఇక్కడ ప్రజలుగా, లోకల్గా మీరందరూ సహకరించి రద్దీలను తగ్గించి, ఎంక్రోచ్మెంట్స్ తగ్గించి, ముఖ్యంగా ఎంక్రోచ్మెంట్స్ ఈరోజు చూసినాము. మా శాయశక్తుల ప్రయత్నం చేసి కొన్ని ఎంక్రోచ్మెంట్స్ గుర్తించినాము. తర్వాత గ్రామ పంచాయతీ సహకారంతో కొన్ని వాళ్ళకి చెప్పడం జరిగింది. మీరు దయచేసి సహకరించండి. ప్రజలకు ఇబ్బంది కలిగే పని ఏది చేయకండి దయచేసి. మీ సహకారం లేనిదే ప్రజలు, పోలీసు వారు ఏమీ చేయలేము. మేము చేయాలంటే మీ సహకారం కావాలి. మీరంతా సహకరిస్తే ఇక్కడ వచ్చే ప్రతి పౌరుడు, ప్రజలు, ముఖ్యంగా మహిళలు, ఎమర్జెన్సీ వచ్చే ప్రజలందరికీ మీ సహకారంతో ఇక్కడ రైల్వే గేట్ పట్టినా పడకున్నా ఇక్కడి నుంచి దాటే సౌలభ్యం కలిగిస్తారని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ, మీ సహకారము మళ్ళీ ఒకసారి ఇక్కడ మేము ఎప్పుడు డ్రైవ్ చేయలేదు. నేను ట్రాఫిక్ ఏసీపీ నిజామాబాద్, నాకు నిజామాబాద్తో పాటు ఆర్మూర్, బోధన్ కూడా మా పరిధిలోకి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి నివాసంలో షేక్పేట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జీలతో సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నివాసంలో షేక్పేట డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జీల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ఎన్నికల్లో ప్రచార సరళి మరియు బీఆర్ఎస్ పార్టీ విజయం కోసం అనుసరించాల్సిన విషయాలపై కూలంకుషంగా చర్చించారు. ఈ సమావేశంలో డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జీలు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, చింత ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బిగాల గణేష్ గుప్తా, జాజల సురేందర్, ఇబ్రహీం, కార్తిక్ రెడ్డి, జయసింహ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య హెచ్చరించారు. తరచూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ దొంగతనాలకు పాల్పడుతూ ప్రజల్లో తరచూ భయాందోళనలు కలిగించే వారిపై సాధారణంగా చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. వారు మరొకసారి అటువంటి నేర ప్రవృత్తికి పాల్పడకుండా కేసులు వేసి కోర్టుల ద్వారా శిక్షించడం జరుగుతుంది. అయినప్పటికీ కొంతమంది తమ ప్రవృత్తిని మార్చుకోకుండా తిరిగి అదే తరహా నేరాలకు పాల్పడుతూ సమాజానికి ఒక చీడ పురుగులా మారతారు. ఇటువంటి నేరస్తులు బయట ఉంటే సమాజానికి నష్టం జరుగుతుంది. అందుకే వీరిని కొంతకాలం పాటు బయటకు రాకుండా నిరోధించడానికి ప్రివెంట్ డిటెన్షన్ చట్టాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఈ చట్టం క్రింద గత
తరచూ నేరాలకు పాల్పడే వారిని నిర్ణీత సంఖ్యలో నేరాలు చేసి సమాజానికి ప్రమాదకరంగా పరిణమించిన వారిపై సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారి రిపోర్టు మేరకు పోలీస్ కమిషనర్ ప్రివెంటివ్ డిటెన్షన్ ఉత్తర్వులను జారీ చేస్తారు. ఈ ప్రక్రియలో భాగంగా తరచూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న ప్రజల్లో తరచూ భయాందోళన కలిగిస్తున్న వారు కానీ ఈ మధ్యకాలంలో నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కొంతమంది నిరుద్యోగ యువతకు కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి లావోస్, థాయిలాండ్ దేశాలకు పంపించి అక్కడ సైబర్ నేరాలకు పాల్పడేలా బలవంతం చేస్తున్న వ్యక్తిని నిజామాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సమాజంలో మట్కా, గుట్కా, గ్యాంబ్లింగ్ మరియు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఎవరైనా తమ పద్ధతులను మార్చుకోవాలని, ఎవరు కూడా చట్టానికి విరుద్ధంగా వ్యవహరించరాదని, ఆ విధంగా చట్టానికి విరుద్ధంగా వ్యవహరించే వారి సమాచారం సంబంధిత పోలీస్ స్టేషన్ వారికి సమాచారం ఇవ్వగలరని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచబడతాయన్నారు. ప్రస్తుతానికి నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో గల అన్ని పోలీస్ స్టేషన్లలో నేరస్తుల వివరాలను వెలికి తీయాలని అన్ని పోలీస్ స్టేషన్ SHOలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సమాజంలోని ప్రజలకు ఇబ్బందులకు గురి చేసేవారని మరియు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిని, సమాజ శాంతికి భంగం కలిగించే వారిపైన నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశామని మరియు అట్టివారిపై పీడీ యాక్ట్ చట్టం క్రిందికి తీసుకురావడం జరుగుతుందని హెచ్చరించారు. విద్యార్థులు పరీక్షలంటే ఇతర సమస్యలు ఉంటే మానసిక ఆందోళన చెందవద్దని రిటైర్డ్ ప్రిన్సిపల్, జిల్లా లయన్స్ క్లబ్ ప్రతినిధి, వ్యక్తిత్వ వికాస ఉపన్యాసకులు యార్లగడ్డ శ్రీనివాసరావు సూచించారు. శనివారం ఎడపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు చిన్నప్పటి నుండి తమ భవిష్యత్తును నిర్దేశించుకొని ముందుకు సాగాలన్నారు. లక్ష్యం అంటూ లేకుండా చదివితే అది నిరుపయోగం అవుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిపుణులైన ఉపాధ్యాయులు ఉన్నారని వారి నైపుణ్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు రవికుమార్, లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు పుష్పలత, గంగారెడ్డి, ప్రతినిధులు గంగారెడ్డి, మెర్సీ, కదం ప్రకాష్ రావు, కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఏ దేశంలో అయితే యువత శక్తివంతులుగా ఉంటారో ఆ దేశం శక్తివంతంగా ఉంటుంది. నో డౌట్. ఇప్పుడు శ్రీనివాస్ రిటైర్డ్ అయిపోయారు. రాబోయే రోజుల్లో వీళ్ళందరూ రిటైర్డ్ అయిపోతారు. ఏం పని కానీ రాబోయే రోజుల్లో ఎవరు ఈ ప్రపంచం ఎవరు? మీరా, మేమా? మరి మీరు దృఢంగా ఉండాలా, లేకపోతే మీరు వీక్గా ఉండాలా? మీలో వచ్చేసి ఒక డాక్టర్ మంచి. ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన ధనధాన్య కృషి యోజన, పప్పు ధాన్యాల స్వావలంబన మిషన్ను నిజామాబాద్ రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్లో వీక్షించారు. రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ నిజామాబాద్ ఏరియా కార్యాలయం ఆధ్వర్యంలో నవిపేట గ్రామంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీచే ప్రారంభించబడిన ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన, పప్పు ధాన్యాల స్వావలంబన మిషన్ ప్రారంభం, వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి, పశు సంవర్ధక, మత్స్య, ఆహార ప్రాసెసింగ్ రంగానికి చెందిన 1100కు పైగా ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనల గురించి రైతు సోదరీమణులకు విలువైన వ్యవసాయ ప్రాజెక్టులు అందించినటువంటి కార్యక్రమం ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేషనల్ అగ్రికల్చర్ సైన్స్ కాంప్లెక్స్ ఢిల్లీలో ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని నవీపేట్లోని నవీపేట్ కిసాన్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్లో రైతులకు ఈ కార్యక్రమాన్ని గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో RCF లిమిటెడ్ నిజామాబాద్ ఏరియా మార్కెటింగ్ ఆఫీసర్ సునీల్ కుమార్, ఏఓ నవీన్ కుమార్, చైర్మన్ ఆర్ పృథ్వీరాజ్, CEO అనీష్ రాజ్, ఆఫీస్ సిబ్బంది గడిల చంద్రశేఖర్, గ్రామ రైతులు పాల్గొన్నారు. ఈ నెల 14న బీసీ రిజర్వేషన్ హైకోర్టు ఇచ్చిన స్టేకు నిరసనగా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చారని బోధన్లో తెలంగాణ సామాజిక రాష్ట్ర సమితి అధ్యక్షులు ఉప్పు సంతోష్ తెలిపారు. బోధన్ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర సామాజిక పోరాట సమితి అధ్యక్షులు ఉప్పు సంతోష్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. బీసీలకు రిజర్వేషన్ను అడ్డుకున్నందుకు ఈ నెల 14న బోధన్ బంద్కు పిలుపునిచ్చారు. అన్ని కుల సంఘాల నాయకులు ఈ యొక్క బంద్లో పాల్గొని విజయవంతం చేయాలని, బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలని ఇదొక మంచి అవకాశమని, అన్ని కులాలకు మతాలకు విరుద్ధంగా అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీర్పూర్ బుజ్జి, ఆకుల శ్రీనివాస్, అబ్బయ్య, ధన సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే బీసీలకు రిజర్వేషన్ రాకుండా అడ్డుపడ్డ వర్గాలకు వ్యతిరేకంగా మా బీసీల ఆత్మగౌరవం దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలన్నీ 14వ తారీఖు సోమవారం రోజు బంద్కు పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగా బోధన్ నియోజకవర్గం మొత్తం కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ అందరూ కలిసి బీసీ రిజర్వేషన్ కోసం మద్దతు ఇస్తున్న మందకృష్ణ మాదిక్ కానీ ఇంకా మిగతా ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలన్నీ ఏకతాటికి వచ్చి బంద్కు పిలుపునియడం జరిగింది. జస్టిస్ గవాయ్పై జరిగిన దాడికి నిరసనగా నిజామాబాద్ జిల్లా కార్యదర్శి సుజాత ఆధ్వర్యంలో మహిళా సంఘాలు, ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఈ దాడి జస్టిస్ గవాయ్పై జరిగింది కాదు, మానవ హక్కులు భారత రాజ్యాంగంపై. ఎందుకంటే మన భారతదేశం భారత రాజ్యాంగంపై ఆధారపడి నడుస్తుంది కాబట్టి, భారత రాజ్యాంగానికి లోబడి న్యాయస్థానం నడుస్తుంది కాబట్టి, న్యాయ వ్యవస్థకి అన్యాయం జరిగితే, అవమానాలు జరిగితే ఇక మిగతా డిపార్ట్మెంట్స్కి, సామాన్య ప్రజలకు ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఊహించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు అనిత, ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు గోదావరి, సునంద, నర్సమ్మ, మైపాల్, మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి స్వరూపారాణి, అంజలి, ఐద్వా జిల్లా కమిటీ సభ్యులు కవిత, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి గంగాధర్, రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి వెంకటేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు రాజు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ నాయకులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా దేశ ప్రజల మీద ప్రేమ ఉంటే, నిజంగా దేశభక్తి ఉంటే, మన భారతదేశంలో ఎన్ని గుళ్ళు కట్టారో ఒకసారి మీరు నిర్ణయించుకొని ఒకసారి మీరు లెక్కలు వేసుకోమని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఎన్ని గుళ్ళు కట్టారు, ఎన్ని బడులు కట్టారో ఫస్ట్ ఆలోచించుకోరి. నిజంగా మీకు దేశభక్తి ఉంటే, నిజంగా మీకు ప్రజలపైన అంత ప్రేమ ఉంటే ఫస్ట్ గుళ్ళు కట్టడం కాదు, బళ్ళు కట్టండి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి, మహిళలపై జరుగుతున్న హత్యలు, అత్యాచారాన్ని అరికట్టండి. ఇటీవలి కాలంలో దొంగతనానికి గురైన 2 మొబైల్ ఫోన్లను గుర్తించి వాటిని బాధితులకు అప్పగించినట్లు కమర్పల్లి ఎస్ఐ జి అనిల్ రెడ్డి తెలిపారు. శనివారం స్థానిక పోలీస్ స్టేషన్లో రికవరీ చేసిన ఫోన్లను 2 బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ అనిల్ రెడ్డి మాట్లాడుతూ, మొబైల్ ఫోన్లు చోరీకి గురైన బాధితులు సిఈఐఆర్ పోర్టల్ ద్వారా తమ ఫోన్లను ట్రాక్ చేసి తిరిగి పొందే అవకాశం ఉందని తెలిపారు. చోరీ జరిగిన వెంటనే ఫిర్యాదు చేయడం ద్వారా దొంగతనమైన మొబైల్ ఫోన్లను సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించవచ్చన్నారు. చోరీ జరిగిన ఫోన్ల వివరాలను సిఈఐఆర్ పోర్టల్లో ఎంట్రీ చేసి రికవరీలో సహాయపడిన మహిళా పోలీస్ కానిస్టేబుల్ వసుధాను ఎస్ఐ అనిల్ రెడ్డి అభినందించారు. పోగొట్టుకున్న ఫోన్లను రికవరీ చేసి అప్పగించిన ఎస్ఐ అనిల్ రెడ్డికి, పోలీస్ సిబ్బందికి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో భీమ్గల్లో పలు క్రీడలకు క్రీడాకారులను ఎంపిక చేశారు. భీమ్గల్ మండలంలో అర్బన్ జోన్ లెవెల్ సెలక్షన్స్ ఈ రోజు కృషి హై స్కూల్ భీమ్గల్ నందు నిర్వహించారు. ఇందులో భాగంగా 13 స్కూల్స్ అండర్ 14, అండర్ 17 కబడ్డీ, వాలీబాల్, బాలబాలికలు ఇందులో పాల్గొన్నారు. మరియు మంచి ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను భీమ్గల్ అర్బన్ జోన్కి ఎంపిక చేసి ఈ నెల 13వ తేదీన సోమవారం రోజు నిజామాబాద్ డిఎస్సి గ్రౌండ్లో జరగబోయే జిల్లా స్థాయి కబడ్డీ అండర్ 14, బాలబాలికలు మరియు వాలీబాల్ అండర్ 17 బాలబాలికల యొక్క టీంలను పంపడం జరుగుతుందని భీమ్గల్ అర్బన్ జోన్ ఆర్గనైజ్ సెక్రటరీ సదమస్తుల రమణ తెలియజేశారు. ఈ యొక్క ప్రారంభ కార్యక్రమానికి మరియు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీమ్గల్ మండల ఎంఏఓ డి స్వామి పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కృషి హైస్కూల్ యాజమాన్యం అజిత్ రెడ్డి, పిఆర్టీయూ మండల అధ్యక్షుడు ఎడ్లశేఖర్, పిఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు వినోద్, పిఆర్టీయూ రాష్ట్ర కార్యదర్శి మురళి, వ్యాయామ ఉపాధ్యాయులు నరేష్, లింగం, అభిషేక్, శేఖర్, సువర్ణ తదితరులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ను నిషేధిద్దాం, పర్యావరణాన్ని కాపాడదామని బోధన్ ఇందూర్ హైస్కూల్ విద్యార్థులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. బోధన్ ఇందూర్ హైస్కూల్ వారి ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వస్తువులను నిషేధిద్దాం, పర్యావరణాన్ని కాపాడదామనే అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్లాస్టిక్ వస్తువులు వాడుతున్నందున దేశంలోనే క్యాన్సర్ వ్యాధితో ప్రజలు బాధపడుతున్నారని, అందువల్ల ఈ రోజు మా స్కూల్ విద్యార్థులతో ప్లాస్టిక్ వస్తువులు ఎంత ప్రమాదకరమైనవని ప్రజల్లోకి తీసుకువెళ్లి అవగాహన కల్పించారు. స్వయంగా మా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మరియు మా స్కూల్లో పనిచేసే ఉపాధ్యాయులు కుట్టు మిషన్లతో స్వయంగా పాత చీరలతో చేతి సంచులు కొట్టి కిరాణా షాప్ యజమానులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో ఇందూర్ మోడల్ స్కూల్ కరెస్పాండెంట్ స్కూల్ కిషోర్ కుమార్, ప్రిన్సిపల్ రామారావు, స్వాతి, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో స్కూల్స్ లో ఎన్రోల్మెంట్ చేయాలని చెప్పి ఈ ప్రోగ్రామ్ ని అత్యంత ప్రాధాన్యత చేస్తూ ఉంది. దీని ద్వారా మనం మొన్నే మొదటి విభాగం ద్వారా ఏక్ పేరు మార్కేస్తారు, ఒక చెట్టుని అమ్మ ద్వారా ఒక స్కూల్ నుంచి మినిమం 60 చెట్లు నాటాలని చెప్తే మనము ఆ చెట్లను నాటడం జరిగింది. అట్లానే ప్రహరీ క్లబ్స్ అని, ప్రాసెస్ అని, అంటే ఎవరైతే డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఎట్లాంటి సాయం కావాలి దాని మీద. బీడీ కార్మికుల సంక్షేమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని బీఎల్టీయూ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ పేర్కొన్నారు. బహుళజన బీడీ కార్మిక సంఘం 2వ రాష్ట్ర మహాసభలు ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టర్ గ్రౌండ్లో ప్రారంభించిన బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్ బీఎల్టీయూ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రాంతంలో 8 లక్షల మంది బీడీ కార్మికుల సంక్షేమానికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు.
బీజేపీ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల వల్ల బహుజన శ్రామిక వర్గం అనేక త్యాగాల పునాదులపై నిర్మితమైన కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తున్నాయని విమర్శించారు. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో 4 పార్లమెంట్ సభ్యులున్న బీజేపీ ఎంపీలు ఏనాడు బీడీ కార్మికుల సమస్యలపై పార్లమెంట్లో ప్రస్తావించిన పరిస్థితి లేదన్నారు. ప్రజా కవి రచయిత జయరాజ్ మాట్లాడుతూ తెలంగాణలో బహుజన రాజ్యాధికారం లక్ష్యంగా బహుళజన బీడీ కార్మిక సంఘం ఉద్యమించడాన్ని అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మార్క్సిజం, అంబేద్కరిజం ఆలోచన విధానంతో పనిచేస్తున్న బహుళజన బీడీ కార్మిక సంఘం 2వ రాష్ట్ర మహాసభలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఒక కొత్త మార్గాన్ని ఇవాళ మేము సైజులో చిన్న సంఘమైన ఒక విశాలమైన ఈ భారతదేశాన్ని విముక్తి చేయడానికి కార్మిక వర్గానికి ఒకవైపు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఓటు హక్కు, అదేవిధంగా కార్ల్ మార్క్స్ అందించినటువంటి పోరాట చైతన్యం మార్క్సిజం ఆయుధంగా పనిచేస్తున్నటువంటి బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ అనుబంధ బహుళజన బీడీ కార్మిక సంఘం ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళందరూ మెజారిటీగా బీసీలు, ఎస్సీలు మాత్రమే ఇందులో పనిచేస్తుంటారు. కాబట్టి ఈ కార్మికుల పట్ల కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కానీ, రాష్ట్రంలో ఉన్న అది గత ప్రభుత్వం కానీ, ప్రస్తుత ప్రభుత్వం కానీ వేల్పూర్ మండలానికి చెందిన జై శ్యామ్ సుందర్ టీఎస్ఆర్టీసీ ఆర్మూర్ డిపో డ్రైవర్ మరణించడంతో కుటుంబ సభ్యులకు నిత్యావసర సరుకులను వారి స్నేహితులు పంపిణీ చేశారు. ఆర్మూర్ బస్ డిపోలో డ్రైవర్ గా పనిచేస్తూ అనారోగ్య కారణంతో ఇటీవలే మరణించాడని, అతని కుటుంబ పెద్దను కోల్పోవడంతో ఆ కుటుంబం ఆర్థిక సమస్యలతో ఉండడంతో మాకు తోచిన సహాయం చేయడం జరిగిందన్నారు. మేము కొంతమంది ఆర్టీసీ మిత్రులం కలిసి మాకు తోచినంత ఆర్థిక సహాయం చేస్తూ 2 నెలలకు సరిపడా వంట సామాగ్రి ఇవ్వడం జరిగిందన్నారు. ఇందులో బి రాజారావు, వి రమణయ్య, ఎం విజయరావు తదితరులు పాల్గొన్నారు. రెంజల్ మండల కేంద్రంలోని తహసీల్దార్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు, రైతులు రాస్తారోకో నిర్వహించారు. రెంజల్ మండలంలోని తహసీల్దార్ చౌరస్తాలో రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల గోదావరి నదికి వచ్చిన భారీ వరదల కారణంగా ముంపునకు గురైన పంటలకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. రెంజల్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారిని రైతులు దిగ్బంధించారు. వరద నష్టం అంచనాల్లో అధికారులు అలసత్వం ప్రదర్శించారని, ఇప్పటికీ పరిహారంపై స్పష్టత లేదని ఆరోపించారు. ఎకరానికి 40,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే రైతు రుణమాఫీ మరియు బోనస్ డబ్బులను చెల్లించాలని డిమాండ్ చేశారు. రాస్తారోకో కారణంగా నిలిచిపోయిన రాకపోకలు నష్టపరిహారంపై తక్షణమే లిఖితపూర్వ హామీ ఇవ్వాలని, లేదంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు భూమారెడ్డి, రఫీక్, మౌలానా, కాశం సాయిలు, వికార్ పాషా, ఇమ్రాన్, రైతులు తదితరులు పాల్గొన్నారు. పత్తి, చెరుకు, తంబాకు, అదే విధంగా వరి, అనేక రకాల పంటలు 1000 ఎకరాల్లో నష్టం జరిగింది. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి నష్టపరిహారం ప్రకటించకపోవడం రైతులందరూ కూడా ఉరివెత్తుకునే స్థితికి రావడం జరిగింది. కాబట్టి స్థానిక ఎమ్మెల్యే గారు, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం సీఎం గారు కూడా వెంటనే స్పందించి అధికారులు పంట నష్ట పరిహారాన్ని ప్రకటించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇక్కడ రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉంటే ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ, ఏ ఒక్క అధికారులు కానీ వచ్చి రైతుల యొక్క పంటను చూడలేదు. విపరీతంగా నష్టపోయినటువంటి రైతుల్ని వెంటనే ఆదుకొని వారి యొక్క భవిష్య తరానికి మంచి పునాది వేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది మేము రైతు ప్రభుత్వం అని చెప్పేసి. ఇప్పటి వరకు కూడా మరి వరద తగ్గి 4 రోజులకు దగ్గర వస్తుంది. ఇప్పటి వరకు ఎటువంటి మాకు నష్టపరిహారం ప్రకటించలేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే స్పందించాలని రెంజల్ మండల రైతులు కోరుతా ఉన్నారు. కాబట్టి స్థానిక ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించాలని కోరుతా ఉన్నాం. జై జవాన్, జై జవాన్. బాసరా నూతన ప్రెస్ క్లబ్ కమిటీని స్థానిక యువ నాయకుడు సిహెచ్ సాయినాథ్ ఘనంగా సన్మానించారు. బాసర మండల నూతన ప్రెస్ క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్న బాసర విలేకరులకు స్థానిక యువ నాయకుడు సిహెచ్ సాయినాథ్ ఘనంగా శాలువాతో సన్మానించారు. నిజాన్ని నిర్భయంగా, నిష్పాక్షికంగా ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ప్రభుత్వం ప్రజలకు మధ్య వారధిగా ఉండి ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయడం విలేకరులకే దక్కిందన్నారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో చిన్నారుల కోసం సాయినాథ్ తన వంతుగా 100 నోట్బుక్లు, పెన్నులు అందజేశారు. విలేకరుల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు నోట్బుక్లు, పెన్నులు అప్పచెప్పాలన్నారు. జగన్నాథ స్వామి ఆలయ సన్నిధిలో శ్రీ సరస్వతీ దేవి విగ్రహాన్ని లింగాల లక్ష్మి, నాగగౌడ్ దంపతులు ప్రతిష్ఠించి భక్తి ప్రపత్తులు చాటారు. దర్పల్లి మండల కేంద్రంలోని జగన్నాథుల ఆలయ సమీపంలో శ్రీ సరస్వతీ దేవి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. బ్రాహ్మణులు వేద మంత్రాలతో అమ్మవారిని శ్రీ విశ్వావసు నామ సంవత్సరం పంచమి శనివారం రోజున ప్రతిష్ఠాపించారు. ఈ సందర్భంగా పురోహితులు జగన్ మాట్లాడుతూ సరస్వతీ దేవి విగ్రహాన్ని లింగాల నాగగౌడ్, లింగాల లక్ష్మి దంపతులు విగ్రహాన్ని అందించడం సంతోషకరమని, వారి కుటుంబానికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని వేడుకున్నారు. అదేవిధంగా గురువారం నుండి ఆలయం వద్ద పూజలు నిర్వహిస్తూ శనివారం రోజున అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన, హోమం, అన్నదాన కార్యక్రమం
దర్పల్లి వీడీసీ సహకారంతో నిర్వహించారు. గుడిని నిర్మించి అమ్మవారి విగ్రహానికి కృషి చేసిన వారి కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా అమ్మవారి కరుణ కటాక్షాలుండాలని, అదేవిధంగా గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి అమ్మవారి దీవెనలుంటాయన్నారు. ఈ కార్యక్రమంలో లింగాల నాగాగౌడ్ లక్ష్మి, వారి కుటుంబ సభ్యులు అనురాగ్ గౌడ్, దత్తు గౌడ్, రాజేశ్వర్ గౌడ్, శ్యామల, శివానందం, దివ్య, కీర్తన, రాజేందర్, మాధవి, హరిప్రసాద్, కేశవనాథ్ మరియు వారి కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు, దర్పల్లి విలేజ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఫీజుల కోసం విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న ఎస్ఆర్ కాకతీయ అల్ఫోర్స్ జూనియర్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్యూ నాయకులు డిమాండ్ చేశారు. ఫీజుల కోసం విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న ఎస్ఆర్ కాకతీయ అల్ఫోర్స్ జూనియర్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జనరపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. పీడీఎస్యూ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని డీఐఈఓకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలోనే ధనార్జనే ధ్యేయంగా ఎస్ఆర్ కాకతీయ అల్ఫోర్స్ జూనియర్ కళాశాలలు పనిచేస్తున్నాయని, దసరా సెలవుల అనంతరం విద్యార్థులు కళాశాలలకు వస్తే ఫీజులు కట్టలేదని, విద్యార్థులను రాత్రి వరకు అమ్మాయిలను కూడా చూడకుండా బయట నిల్చోపెట్టి మానసిక ఇబ్బందులకు గురి చేస్తున్నారని, యాజమాన్యాల ఒత్తిడితో హాస్టల్లో ఉన్న విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ భయపడుతూ గడుపుతున్నారని, అనుమతులు లేకుండా ప్రతి ఏటా బ్రాంచ్లను విస్తరించుకొని విద్యార్థులను వారి తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని, అనుమతులు లేని ఎస్ఆర్ కాకతీయ అల్ఫోర్స్ జూనియర్ కళాశాలలను సీజ్ చేయాలని, యాజమాన్యాలపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిచో జిల్లా కలెక్టర్ను కలుస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు దేవిక, నిఖిల్, మనోజ్, సాయి కిరణ్, ప్రసాద్, రతన్, సంతోష్, చరణ్, రాజు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ఉన్నటువంటి ఎస్ఆర్ కాకతీయ అదేవిధంగా ఆల్ఫోర్స్లో ఫీజుల కోసం విద్యార్థులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మానసిక ఇబ్బందులకు దర్శనలు తర్వాత మీరందరూ కూడా మొత్తం ఫీజు చెల్లించాలని చెప్పేసి బయట ఈరోజు విద్యార్థులను నిలబెడుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఎస్ఆర్కు, కాకతీయకు, ఆల్ఫోర్స్కు వీళ్ళ బ్రాంచులలో ఏ వాటికి కూడా సరిగా ఈరోజు అనుమతులు లేనటువంటి పరిస్థితి ఉన్నది. 1-2 వాటికి పర్మిషన్ తీసుకొని మిగతా వాటికి ఈరోజు పర్మిషన్ తీసుకోకుండా ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులు బాల్కొండలో అక్రమంగా ఇసుక సరఫరా చేస్తున్న 2 ట్రాక్టర్లను పట్టుకుని సీజ్ చేసినట్లు ఎస్ఐ శైలేందర్ తెలిపారు. బాల్కొండ మండలంలో ఇసుక సరఫరా చేయడానికి ఎలాంటి అనుమతి లేకున్నా అక్రమంగా అధిక ధరలకు ఇసుకను సరఫరా చేస్తున్నారని, అందిన సమాచారం మేరకు దాడులు చేసి 2 ట్రాక్టర్లను పట్టుకున్నామని ఎస్ఐ చెప్పారు. ట్రాక్టర్లను సీజ్ చేసి డ్రైవర్లతో పాటు యజమానులపై కూడా కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్ బిల్లుల వలన కార్మిక వర్గానికి తీరని అన్యాయం చేస్తుందని, ఉన్న చట్టాలకు తూట్లు పొడుస్తున్నారని మానవ హక్కుల వేదిక జిల్లా న్యాయవాది రమేష్ అన్నారు. సిరికొండ మండల కేంద్రంలో ఆదర్శ పాఠశాలలో జరిగిన సమాచార హక్కు చట్టం అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ మొదలుకొని భారత పార్లమెంట్ వరకు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం కింద సమాచారాన్ని పొందవచ్చన్నారు. దేశంలోని ఆసక్తికరమైన సంఘటనలు మరియు ఉపకార వేతనాల పరీక్షల మార్కులు మొదలైన వివరాలు తెలుసుకునేందుకు సమాచార హక్కు చట్టాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలన్నారు. మరో ముఖ్య అతిథి యూఎఫ్ఆర్టీఐ జిల్లా కన్వీనర్ పెద్ది మురళి మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ప్రజలకు బ్రహ్మాస్త్రం లాంటిదని, దాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. ఈ సందర్భంగా సహ చట్టం ద్వారా దరఖాస్తులు ఏ విధంగా సమర్పించాలో, అలాగే రుసుముల గురించి విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా సమాచార హక్కు చట్టం కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ రాజేష్ రెడ్డి మరియు అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మన చుట్టూ ఉన్నటువంటి మన వ్యక్తిగత సమస్యలు మొదలుకొని సామాజిక సమస్యలు ఎటువంటి సమస్యను పరిష్కరించుకోవడానికి ఈ సమాచార హక్కు చట్టం అనేది మనకు ఉపయోగపడుతుంది. రైట్, ఇప్పుడు చట్టంలో మామూలుగా కొంత డీప్గా వెళ్తే సమాచార హక్కు చట్టంలో 31 సెక్షన్లు ఉంటాయి. చిన్న పుస్తకం, ఒక రోజులో చదివేసి అయిపోతుంది. మామూలుగా మనకు ఇంటర్మీడియట్లో ఒక యూనిట్ ఎంతైతే చాప్టర్ ఎన్ని పేజీలు ఉంటే అన్ని పేజీలు, చిన్న పేజీలు 26 పేజీల్లో చట్టం గురించి మొత్తం తెలుసుకోవచ్చు. మరి ఈ చట్టం మనమెట్లా ఉపయోగించుకుంటాం? విద్యార్థుల మీద మనకేం అవసరం ఈ చట్టం? ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు. నమ్మదగిన సమాచారం మేరకు ఐడి పార్టీ హనుమాన్ గౌడ్, సురేందర్, గురుదాస్ అందరూ కలిసి మేడ్చల్ రైల్వే స్టేషన్ కు వెళ్లి పాత కేసులో నేరస్తుడైనటువంటి షేక్ యూనుస్ మంచిర్యాలకు చెందిన వాసిని పట్టుకుని విచారించగా కృష్ణ మరియు పండరిపూర్ ట్రైన్లలో దొంగతనం చేసినట్లు ఒప్పుకొని తన వద్ద ఉన్న 2 ఫోన్లు మరియు 20,000 రూపాయల దొంగతనానికి సంబంధించిన డబ్బులను మాకు చూపించి తన నేరాన్ని ఒప్పుకున్నందున అతన్ని నిజామాబాద్ కు తీసుకువచ్చి అతనిపై ఉన్న 2 కేసులను నిర్ధారించి కోర్టుకు పంపడం జరిగింది. అక్కడ ఒక దొంగ దొరికిండు, షేక్ యూనుస్ అని చెప్పేసి 24 సంవత్సరాలు, అతను బెల్లంపల్లి. అతన్ని విచారించగా 22వ తారీఖు 9వ నెల 22వ తారీఖు నాడు కృష్ణ ఎక్స్ప్రెస్లో ఒక ఫోన్ దొంగతనం చేసిందని చెప్పేసి చెప్పిండు. అతని దగ్గర ఒక దొంగ ఫోన్ కూడా మనం రికవర్ చేసినాము. అట్లాగే ఆ ఫోన్ ద్వారా కొంత ట్రాన్సాక్షన్ జరిగింది. ఆ ట్రాన్సాక్షన్ అమౌంట్ కూడా 20,000 రికవర్ అయింది. కొద్దిగా వాళ్ళు వాడుకున్నారు. ఇతనితో పాటు ఇంకా 3 ఉన్నారు, యోగి, దేవేందర్, ఇంకో సునీల్ అని చెప్పేసి వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళు బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతుల ముఖాల్లో ఆనందాన్ని చూడాలనేదే మా మొదటి ప్రాధాన్యత. న్యూఢిల్లీలో ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన, పప్పు ధాన్యాల స్వయం సమృద్ధి మిషన్ పథకాలను ప్రారంభించిన ప్రధాని మోడీ. బనకచర్ల విషయంలో మాజీ మంత్రి హరీష్ రావు చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిజామాబాద్లో జరిగిన మీడియా సమావేశంలో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అడ్డంకిగా మారిన బీసీ రిజర్వేషన్ల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు రేవంత్ రెడ్డి సర్కార్. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ఆగ్రహం. పాత రిజర్వేషన్ల ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలపై ముందుకు వెళ్లొచ్చు. అర్ధరాత్రి ఆర్డర్ కాపీ విడుదల చేసిన తెలంగాణ హైకోర్టు. రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన అంశం. ఈ నెల 13 నుంచి యథావిధిగా ప్రజావాణి కార్యక్రమం. స్థానిక ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయినందున కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి వెల్లడి. నిజామాబాద్ నగరంలోని దేవి రోడ్లో వన్ వే ఎత్తివేయాలని దుకాణాలు మూసివేసి ఆందోళనకు దిగిన స్థానిక వ్యాపారులు. ధర్నా చేసి సిపిని టీపీసీసీ చీఫ్ను కలిసి వినతి పత్రం అందజేసిన వ్యాపారస్తులు. జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు. నిజామాబాద్ సిపి సాయి చైతన్య హెచ్చరిక. రాష్ట్రంలో మొట్టమొదటిసారి సైబర్ నేరాలపై ప్రివెంటెడ్ డిటెన్షన్ ఉత్తర్వులు జారీ చేసిన సిపి. నవీపేట మండల కేంద్రంలో బాసర ఆర్ఎన్బి రోడ్లో అక్రమంగా వెలసిన షెడ్లను తొలగించిన ట్రాఫిక్ ఏసీపీ మస్తానలీ, సిఐ శ్రీనివాస్. ఇష్టారాజ్యంగా కబ్జాలకు పాల్పడితే సహించమన్న పోలీసులు. నగరంలోని గూపన్పల్లిలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని పరామర్శించిన పట్టణ పద్మశాలి సంఘం నాయకులు. బీడీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. రాష్ట్ర మహాసభలో వక్తల ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మై జీటీపీఎల్.